పిల్లల బంగారు భవిష్యత్తు కోసం 200 కోట్ల రూపాయలతో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టీ మరియు దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యాలయమును సందర్శించి విద్యార్థులతో సంభాషించి గురుకులంలో వారికి కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి వారికి అదనంగా కావాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుని విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించిన విద్యాలయ సిబ్బందిని అభినందించారు. రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ మంత్రిగా అంటే ఇలాంటి హాస్పిటల్ కలుపుకుని ఈరోజు రాష్ట్ర మంత్రిగా మీ శాఖ మంత్రిగా ఇక్కడ రావడం, మిమ్మల్ని కలవడం, మంచి భోజనం చేయడం చాలా సంతోషకరంగా ఉంది. నేను ఎక్కువ మాట్లాడకుండా మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు చదువు పరంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ శాఖ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి శాఖ కూడా వారి దగ్గర పెట్టుకొని వెల్ఫేర్ పరంగా ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఎస్టీ, మైనార్టీ, ట్రైబల్ సంబంధించిన ఆ వెల్ఫేర్స్ ఆల్ వెల్ఫేర్ తెలంగాణ స్టేట్లో బాధ్యత నాకు ఇచ్చారు. మరి మేము కూడా చదువుకున్నటువంటి లైఫ్ అంతా కూడా రెసిడెన్స్ కానీ కరెక్ట్గా చెప్పినారు. నేను కూడా రెసిడెన్స్ చదువుకొని వచ్చాను చెప్పి కరెక్ట్గా. మరి అక్కడి నుంచి వచ్చే వారి పిల్లల కష్టాలను నేరుగా తెలుసుకోవాలని చెప్పేసి స్కూల్కి రావడం జరిగింది. ఇప్పుడే నేను మీ భోజనం చేస్తున్న మా ప్రిన్సిపల్ మేడం గారు చెప్తున్నాను. సుధాకర్ 2002లో కట్టినటువంటి బిల్డింగ్ కొన్ని విండోస్ పోయినాయి సార్, చిన్న చిన్న మౌలికమైనటువంటి చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేయించాలని చెప్పేసి ప్రిన్సిపాల్ గారు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి మౌలికపరమైనటువంటి మీకు ఏదున్నా కూడా ఈరోజు నేను మొదటిసారి మంత్రిగా బాధ్యత తీసుకుని 3 నెలలు అవుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కూడా రాష్ట్ర మంత్రిగా బాధ్యత తీసుకొని మరి ఈరోజు రాష్ట్రంలో దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్లో కూడా ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ఉన్నతమైన స్థాయి చదువుకునే విధంగా సుమారు 25 ఎకరాల్లో కూడా 119 సెగ్మెంట్లో 200 కోట్ల రూపాయల బడ్జెట్తో టెండర్లు కూడా పిలవడం జరిగింది. సుమారు 60 లంచ్ అయింది, రాత్రి డిన్నర్ అయిందని క్లియర్ బుక్లెట్ ద్వారా ప్రిన్సిపల్ దగ్గర క్యాంటీన్లో కూడా పెట్టారు. అవన్నీ కూడా ఏంటంటే ఎక్కడ కూడా పిల్లలకు సంబంధించినటువంటి భోజన పరంగా ఇక్కడ ఇబ్బంది జరగకుండా డైట్ చార్జెస్ పెంచు. కుటుంబ తల్లిదండ్రులు కూడా నేను ఆ జిల్లా మంత్రి అంటే పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళు నేను ఇద్దరి ఆ కుటుంబ సభ్యుల దగ్గర కూడా వంగరగా చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హుజాబాద్లో ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి నేను మా మినిస్టర్ గారు ఈ వారంలో వెళ్తాము. భవిష్యత్తులో వెల్ఫేర్ పరంగా చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా జిల్లాకు సంబంధించిన అఫీషియల్స్ కానీ, జోనల్ ఆఫీసర్స్ కానీ, అదేవిధంగా ప్రిన్సిపల్స్ కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నా మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మంత్రిగా మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా సార్ ఇట్లా ఉన్నది, మా హాస్టల్లో ఈ విధంగా వాటర్ రావట్లేదు, ఇంకా ఇతర ఇబ్బందులు ఏమున్నాయి చదువు చెప్పే ఆ విద్యార్థులను చేసి మా సోదరిమణులకు, మా సోదరులందరికీ కూడా మనం ఇస్తున్నట్టు సార్ ఈ పిల్లలంతా మీ పిల్లలు అనుకొని మీరు చదువు చెప్పాలి. మీ వెల్ఫేర్ పరంగా మీకు ప్రతి ఒక్క విషయంలో ఆ ప్రభుత్వం మీ వైపు ఉంటుందని చెప్పి మరొకసారి బోధన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా